ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూర్ బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి. రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాం. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం, హార్టికల్చర్ పంటలు పెట్టారు, మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపురం జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారై పరిస్తుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు అమరావతి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. విశాఖపట్నం మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏఐ పెట్టడానికి ముందుకు వచ్చారు. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 15 బిలియన్ US అంటే దగ్గర దగ్గర 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అది ఈ ప్రభుత్వం పై నుండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, 1 అవర్లో మీరు అమరావతికి వస్తారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేతులు పైకెత్తండి. అదే ఆ రోజుకి ఈ రోజుకి చూపించిన చొరవ. అదే గాని ఈరోజు రోడ్లు ఉన్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి.
కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం, రోడ్ల వ్యవస్థ బాగు చేస్తాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి, తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని అనే ఒక ప్రాజెక్టు తీసుకొస్తాం. దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే, దేవుడు మరో జన్మ రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోతాడు. మూర్ఛపోతే మీకు చరిత్రతో తెలుసు. ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది అమ్మంటారు. ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు. మొక్క తెలియదు ఆయనకు, పర్వతాన్నే తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాముడికి అప్పచెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు, లక్ష్మణుడు బ్రతుకుతాడు. నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం. అదే సంజీవని అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లని చెప్పి అందరం కూడా ఫుల్గా భోంచేద్దాం, అంతా కూడా డయాబెటీస్కి వచ్చినా పర్వాలేదు అనుకుంటే అది కుదరదు, దెబ్బతింటారు. దినానికి ఒక అర్ధ గంట కొంతమంది కష్టపడతారు, శారీరక కష్టం.